నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము టిఫిన్ సెంటర్ స్టైల్లో అల్లం చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఒక 2 ఇంచుల వరకు అల్లం తీసుకొని శుభ్రంగా పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని పెట్టుకోండి. ఒక పావు కప్పు బెల్లం తీసుకోండి. పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను కాసేపు వేపుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేపుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు వేసేసుకోండి. మినపప్పు వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని వీటిని కాసేపు వేపుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న అల్లం వేసుకోవాలి. అల్లం వేసేసుకొని కలుపుకోవాలి. కాసేపు ఇవి వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా బాగా వేపుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాలండి. వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టేసుకున్న చింతపండు వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసేసుకోండి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇది అంతా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, తర్వాత కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపును పచ్చడిలో పెట్టేసుకోవాలి. అంతే అండి, మనకు అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. మీకు అందరికీ బాగా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కంపల్సరీగా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.